గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? చాలా సంతోషం. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. మొన్న గుంటూరులో అత్యంత వైభవోపేతంగా జరిగిన కార్యక్రమంలో మీకు జ్యోతిష్య విశారద బిరుదునిచ్చారు. ఏంటి ఆ కార్యక్రమం? ఏంటి ఆ విశేషాలు? నమో వెంకటేశాయ 24/7 కొలుగూరి టీవీకి చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, పరాభవనామ సంవత్సర థ్యాంక్ యూ. శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. వైకుంఠ ఏకాదశి నాడు నాకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నమాచార్య సంకీర్తనలు ప్రతి సంవత్సరం నేను అక్కడ చేస్తాను. అచ్చా. దాదాపు 2015 నుండి కూడా అక్కడ చేస్తూ ఉంటాం మన కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనలు. ఓకే. దాదాపు ఈ వృత్తిలో నేను వేరే వృత్తి అయినప్పటికీ కూడా 12 ఏళ్లుగా నేను ఈ శాస్త్రం గురించి చెప్తూ ఉన్నాను. అవును. కొన్ని వందల మంది నాకు క్లయింట్స్ గుంటూరులో ఉన్నారు. అవును. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు నేను ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను చూసి నాకు బిరుదిస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఏదైతే చెప్తున్నానో, ఏ అయితే నేను కాల్స్ తీసుకుంటున్నానో యాక్యురేట్గా వాళ్ళకి జరుగుతున్నవి. ఇది పూర్వజన్మ సుకృతం అంతే. అంటే ఒక జ్యోతిష్యం చెప్పడం అంటే అంత తేలికైన విషయం కాదు. మీతో చెప్పించుకున్నాక చాలా మంది మళ్ళీ నాకు కాల్ చేస్తారు. మా థ్యాంక్ యూ అండి, అద్భుతమైన గురుగారిని మాకు అందించారు. మీ ఇంటర్వ్యూలలో మీరు చేసే వాటిలలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అని చాలా మంది చెప్తారు నాకు. కాబట్టి ఏంటంటే నాకు కూడా ఆ భాగ్యం దక్కింది, చెప్పే అవకాశం ఆ భగవంతుడు మా సిద్ధ పురుషులైన వేగినేని వెంకటరామయ్య గారి పరంపరలో నాకు అవకాశం కలిగింది. కాబట్టి ఆ ఏడుకొండలవాడి మహిమతో, ఏడుకొండలవాడి దివ్య ఆశీస్సులతో నేను ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నాను. ఇంకా ముందు ముందు నాకు చేతనైనంతగా నేను ఇవి చేస్తూనే ఉంటాను. అందరికీ నా సైడ్ నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు జ్యోతిష్యాన్ని, అన్నమాచార్య సంకీర్తనలను నేను విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి చేయాలని నా సంకల్పం. థ్యాంక్ యూ గురుగారు. మరి చాలా మంది కాలర్స్కి మీ లేట్గా అంటే చాలా ఆలస్యం అవుతుంది మీ అపాయింట్మెంట్స్. కొంచెం తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అంటే ఈ మధ్య ఏమైందంటే కార్యక్రమాలు ఎక్కువగా వచ్చినాయి. ఓకే ఓకే. అన్ని విశేషంగా బ్రహ్మోత్సవాలు కావచ్చు, మనకి శివరాత్రి కావచ్చు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, విశేషంగా కార్యక్రమాలు రావడం ద్వారా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 3-4 డేస్ అయిపోతుంది. దానివల్ల కొంచెం సిక్ అవటం కావచ్చు, ఇలా అది తప్ప డిలే ఏం లేదు. ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ గానే. సంతోషం. బేసిక్ ప్రశ్న అడుగుతాను గురుగారు. అంటే అంతా లలాట లిఖితం అంటారు. బ్రహ్మదేవుడు ఎప్పుడో రాసి పంపించేశాడు. ఆయన బ్రహ్మ రాత రాసినాడు మనకి, మనం అలా ఫాలో అవుతే చాలు అనేది చాలా మంది చెప్తుంటారు ఇప్పటి. మరి అలాంటప్పుడు ఈ జ్యోతిష్యాలు, ఈ రెమెడీస్ ఇవన్నీ ఎందుకు గురుగారు? ఇవి పని చేస్తాయా? మంచి ప్రశ్న అడిగారు గురుగారు. ఇది చాలా మందికి ఉన్న గొప్ప సందేహం. ఎందుకంటే అందరూ చెప్పించుకోలేని వాళ్ళు, చెప్పించుకోని వాళ్ళు, దీని మీద నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువగా ప్రాపగండ చేస్తూ ఉంటారు. ఏముంది, ఆల్రెడీ రికార్డెడ్ కదా, మనం ఏం చూపించుకున్నా ఏముందిలే, మన జీవితం ఇంతే ఉంటుంది. మొట్టమొదటి పాయింట్, నా పాయింట్ ఏంటంటే అందులోనే మీరు చూపించుకుంటే, ఓకే, ఇలా జాతకాన్ని పరిశీలన చేపించుకుంటే మీకు అద్భుతమైన రెమెడీస్ అనేవి మీకు దొరుకుతున్నాయి. అలాగే ఏమవుతుందంటే ఏ గ్రహ దశలు మీకు రాబోతున్నాయో, ధనాధిపతి రాబోతున్నాడా, భాగ్యాధిపతి రాబోతున్నాడా, లాభాధిపతి రాబోతున్నాడా, ఇట్లా ఆధిపత్యం కలిగిన, శుభ ఆధిపత్యాలు కలిగిన గ్రహ దశలు, మహర్దశలు మీ జన్మ జాతకాల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అవి చూపించుకోవడం ద్వారా వాళ్ళకి చాలా వరకు మేలు జరుగుతుంది. ఎందుకు నేను చూపించాలి ప్రత్యేకంగా రికార్డెడ్ అంటే, మీరు చూపించుకోవటం కూడా మీ జన్మ జాతకాల్లో రాయబడి ఉంటుంది. ఇది మీరు గుర్తించాలి. ఎందుకంటే ఆల్రెడీ రాసేసాడు విధాత, మనం నడుస్తుంది అనుకోవటం కాదు, మీరు చూపించుకోవాలి అనేది కూడా రాసి ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే మనల్ని సంప్రదించగలుస్తున్నారు. ఎలాగో మొండివాదంతో వెళ్ళిపోయే వాళ్ళకి మనం చేయగలిగింది. కానీ ఎంతో కొంత ఈ నాలెడ్జ్ ఉపయోగించుకొని, శాస్త్రాన్ని మనం పరీక్షించుకొని చెప్పించుకోవడం ద్వారా ఒక అద్భుతమైన
జీవితాన్ని మనం అనుభవించేదానికి అవకాశం కలుగుతుంది. ఓకే. దుర్ఘటనలు ఏమైనా ఉంటే దీని ద్వారా తీసేదానికి మనకి చాలా గొప్ప అవకాశం అచ్చచ్చ. కలుగుతుంది. ఓకే. కాబట్టి మీరన్న ప్రశ్నలో ఆన్సర్ అయితే ఇది. రైట్ గురుగారు, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. ఈ మీ లలాటం మీద ఇవి ఉమ్, ఎట్లా సాధ్యం గురుగారు? అది ఎట్లా ఉమ్, వచ్చినాయి మీకు ఆ నామాలు? ఓకే. సహజంగా తిరునామం అంటారా అది? అవును. ఆ, ఇక్కడ నిలువుగా ఉన్నది తిరునామం. ఆ, ఇలా మనం చూస్తే అవును, కనిపిస్తుంది. అవును. మీరు ఇట్లా అన్నా కనబడుతుంది. ఇట్లా ఊరికే just ఇలా ఇలా అన్నా అబ్బబ్బబ్బా, కూడా అద్భుతంగా. మీకు అవును, కనిపిస్తుంది. అవును, ఇలా ఊరికే చేత్తో ఇలా అన్నా కూడా పర్ఫెక్ట్ గా ఇలా తిరునామం అవును, పడుతుంది. అవును. ఇది సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అంతే. ఓకే. అంటే ఏదో ఒక కారణ జన్మ అంతే. కాబట్టి మనకి చేతనైనంతలో, మనకి వచ్చినంతలో మనం ఈ సమాజానికి ఏం చేయొచ్చు. ఉమ్, నాది విశేషంగా ఏంటంటే ఎక్కువ సేవా వృత్తి నాకు ఎక్కువ ఉంటుంది. అవును. సేవ ఎక్కువ ప్రయారిటీ, నేను ఎక్కువగా సేవకిస్తాను. ఎటువంటి సేవ అంటే భగవంతుని యొక్క సేవ. ఉమ్, కాబట్టి ఎందుకో కారణ జన్మతో ఇచ్చాడు, మనకేమి సంబంధం లేదు కదా. అవును. జనరల్గా అయితే ఈ జ్యోతిష్యం అనేది, అదే ఈ కదా. అనమాచార్య కీర్తనలు అనేవి పరమాత్మ ఇచ్చిన అనుగ్రహం. నిజంగా, కాబట్టి నిజంగా. నీవు నాకు ఇచ్చావు, దీన్ని నేను పరిపూర్ణంగా నీ ఉపయోగించు. సేవకై వాడతాను అంటాడు. కాబట్టి ఏడుకొండల వాడిని తలుచుకున్నప్పుడల్లా నాకు ఒకలాంటి గగురుపాటు వస్తుంది. నిజం, నిజం. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున నిన్నియును జన్మించే, ఏ దేవు దేహమున ఇన్నియును అనగె మరే, ఏ దేవు విగ్రహం వీసకలమింతయును, ఏ దేవు నేత్రంబులిల చంద్రులు, ఏ దేవుడి జీవులన్నింటిలో నుండు, నే దేవు చైతన్యమిన్నిటికి నాదార, మే దేవుడవ్యక్తుడే దేవుడద్వందుడా, దేవుడి వెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. కాబట్టి ఉమ్. ఎంత అసలు మీ నోట నాకు గూస్ బంప్స్ వచ్చాయి అసలు నిజంగా. కాబట్టి అద్భుతం. కనపడే దైవం ఎవరయ్యా అంటే కలియుగానికే అధిదైవం ఆయన. కాబట్టి అలాంటి దైవాన్ని మనం ఎంతో దగ్గరలో, కూతవేటు దూరంలో పెట్టుకున్నాం. అవును. నమ్మండి, నమ్మి నడవండి, ఎల్లవేళలా ఆయన రక్ష వహిస్తాడు. కాబట్టి అలాంటి ఏడుకొండల వాడి అనుగ్రహంతో ఆయన నక్షత్రంలో జన్మించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ నా జన్మని చరితార్థం చేసుకుంటూ ఉన్నాను. అద్భుతం, శ్రీనివాస్ గారు. అద్భుతం గురుగారు. గురుజీ, ఇప్పుడు పరాభవ నామ సంవత్సరం ప్రవేశించింది. మరి ఇది డేంజరా, పవర్ఫుల్లా? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అందరూ హడావుడి చేస్తారు, పరాభవం 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 అని. ఏం జరగబోతుంది ఓకే, మంచి ప్రశ్న అడిగారు గురుజీ. పరాభవ నామ సంవత్సరం అంటే ఇది ఎవరైతే మనకి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకే గాని పరాభవం అనేది సామాన్యుడు కాదు, సామాన్యులకు కాదు. వర్తించారు. ఎందుకంటే అవును. ఈసారి రాజ్యాధిపతి గురువయ్యాడు. ఓకే. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు బయట ఉమ్, సమాజంలో ఎన్నో ఉమ్, చూస్తూ ఉంటాం. అవును. అన్ని చోట్ల అధికారంలో ఉన్న రాజులకి తప్పటం లేదు కదా. ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారు. అవును. వాళ్ళు చేసేవి మంచి కార్యక్రమాలే అయినప్పటికీ కూడా అవమానాలు ఎదుర్కొంటున్నారు. అవును. ఈసారి ఇంకొంచెం ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఆ, అంతే ఉమ్, తప్ప మనకేమీ కాదు. ఉమ్. సామాన్య ప్రజలకు ఇది కాదు ఏమీ అని కాదు. చెప్పాలి. అమ్మయ్య, చాలా మంచి చల్లటి వార్త చెప్పారు ఉగాది రోజున. సంతోషం.